అనేది కూడా చూస్తున్నాం. రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. హైడ్రా ఒక ఇష్యూ కూడా ఉంది దాంట్లో. ఏమనుకుంటారు మీరు ఒక రాజకీయ విశ్లేషకుడిగా? రైట్. ఇప్పుడే ఒకటి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాను. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభకు రాజీనామా చేసిరని. అంటే ఏదైతే బీసీ ఇంటలెక్చువల్స్ అంటే ఒక రాజకీయ పార్టీ రావడానికి ముందు ఇంటలెక్చువల్స్ అంటే ఎవరు వ్యక్తిగతంగా పెట్టుకుని ఇంటలెక్చువల్స్ కన్సల్టెన్సీ ఆ మేనిఫెస్టో కానీ రకాల జరుగుతుంటుంది. ఆ తర్వాత మనం ఉన్నట్టు బ్యాక్ బోన్ ఫైనాన్షియల్ సపోర్టు ఒక స్టేజ్ 1 by 1 ఉంటుంది. అంటే నేను ఆర్ కృష్ణయ్య గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నట్టు పక్కన. ఓకే, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా, ఎందుకు చేశాడని ఒకటి చూడాలి. ఎందుకు ఇప్పుడే వార్తే కాబట్టి ఏమీ తెలవకుండా వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే సార్ వాళ్ళు వాక్యం లేదు అనేది అంటున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీ రిప్రజెంట్గా వచ్చి పార్టీలో కొత్త పార్టీకి అవకాశం ఉందని చెప్పలేరు వాళ్ళు వాస్తవానికి అయితే. సరే అది బీసీకి ఉందా వేరేకు ఉందనేది వేరే టాపిక్ అవుతుంది. సరే మీరు అన్నట్టు బీసీ ఒకవేళ అవకాశం ఉంది అంటే ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందు బీసీ నినాదం తీసుకుంది. తరచూ వినిపిస్తున్న పదం ఇక్కడ ఏంటి అంటే కొత్త పార్టీ అవకాశం ఉందా లేదా అంటే ఉంటుంది. ఎందుకంటే టీడీపీ వచ్చినప్పుడు కొత్తదే, బీఆర్ఎస్ వచ్చినప్పుడు కొత్తదే, అవన్నీ సక్సెస్ అవుతుందా లేదా అన్నప్పుడు కూడా దాని మంతర్మదనం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి దేనికోసం వస్తుంది పార్టీ అంటే మన కేసీఆర్ గారి మీద విమర్శ ఉంది. ఏంటంటే ఆయనకు పదవి ఇవ్వకపోవడం వల్లనే పార్టీ పెట్టాడని. పార్టీ పెట్టినా ఆ స్లోగన్ అయితే పనిచేసింది. అసలు ఎందుకు పెట్టాడు, ఆయన వ్యక్తిగతంగా పదవి రాకపోవడంలో పెట్టాడా, తెలంగాణ పెట్టాడా అనేది వేరే వివాదం, వేరే చర్చ అవుతుంది. కానీ అదేదైతే తెలంగాణ నినాదం ఏదైతే పనిచేసిందో ఈరోజు తెలంగాణ ముఖచిత్రాన్ని, దేశ ముఖచిత్రాన్ని మార్చింది. అలాగే ఈ బీసీని ఆ టాపిక్ కూడా మల్లన్నే పెడతాడా ఇంకోరు XYZ ఎవరు పెడతారనుకున్నా ఈ బీసీ నినాదం అనేది ఖచ్చితంగా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా మారుస్తుందని నా అభిప్రాయం. ఓకే, అది పార్టీ రూపంలోకి వస్తుందా లేదా బీసీ నినాదం పూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళనైనా లేదా ఇంక ఇతర రేపు పొద్దున బీఆర్ఎస్ నుంచి అయితే అవకాశం ఉండదు. ఉన్నా కూడా వాళ్ళే నాయకుడిగా కనపడతారు, రావులే కనపడుతుంటారు కాబట్టి బీసీ నినాదం వాళ్ళు చెప్పినా కూడా అడాప్ట్ అవ్వదు, ప్రజలు తీసుకోరు. కాంగ్రెస్లో కొంచెం అవకాశం ఉంది, ఎందుకంటే రెడ్లను తగ్గించేసి బీసీ PCC ప్రెసిడెంట్, బీసీ ముఖ్యమంత్రిను రేపు పొద్దున వెళ్తే కొంచెం టాస్క్ ఉపయోగపడుతుండొచ్చు. లేదా పూర్తిగా బీసీ నినాదంతో వస్తే అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు ఇంకేదో ఎలక్షన్లు కాబట్టి ఈ బీసీ అనేది ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అయింది. నేను గతంలో ఆంధ్ర ఎలక్షన్లు అప్పుడు చెప్తా ఉన్నాను, కాపు ఓటు కీ ఫ్యాక్టర్. అక్కడ కాపులు ఎటువైపు డిసైడ్ అవుతారు, కాపులను ఎవరు ఆకర్షిస్తారు, కాపులు ఓటు వేసి నిలబెడతారు కాకుండా ఎవరిని ఓడగట్టాలో ఓడగలుగుతారు. బీసీకి అక్కడ కాపు ఓటు అనేది కీలకం అవుతుంది. ఆ కీలక ఓట్లే రేపు మన సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో నేనేం కామెంట్ చేయడం, సంక్షేమ విషయంలో చాలా చేశాడు. నేను అది మాత్రం నిర్విధంగా దాన్ని ఒప్పుకోవాల్సిందే. సరే ఎంతవరకు సమంజసం అనేది వేరే పాయింట్. అయినా కూడా అంటే ఇంటికి వెళ్ళి అంటే మనం వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రతిదీ ఇంటికి వచ్చి ఇచ్చి దగ్గర ఉండి కాసి కలిపి ముద్ద పెట్టలేదు అనుకుని అంత పని చేశారు. గోరుముద్ద ఉందిగా, గోరుముద్దున్న తినిపించలేదు, కలిపి తినిపించలేదు. అంటే అక్కడ అవన్నీ పని చేయలేదు. అక్కడ కీ ఫ్యాక్టర్ అక్కడ అవన్నీ పని చేసినాయి. లేదా చేంజ్ కోరుకున్నారు, రకరకాల కారణాలు కోరుకున్నారు, ఇక రకరకాల విషయాల్లో. అట్లా ఇక్కడ కీ ఫ్యాక్టర్ బీసీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అధికారంలో పాలనలో డిసిజన్ మేకర్ ఎవరు ఉన్నారు? కేంద్రంలో మోడీ ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమన్నారు. వీళ్ళకి ఉపయోగపడుతుందంటే ఈ బీసీ ఎలక్షన్, బీసీ కౌంటింగ్, జనాభా లెక్కలు, దాంట్లో బీసీ గణన అన్ని కొన్ని అయితే మనకు ఉపయోగపడుతుందంటే ముందుకెళ్తుంది. లెక్కలు లేనప్పుడు దాన్ని తొక్కి పట్టేస్తారు. ఈ తొక్కు పెట్టేసి ఎన్నికలను వాయిదా వేసుకుంటూ లీగల్గా ఏదన్నా లెక్కు దొరికించుకుని వాయిదా వేయడానికే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ గేమ్లో నరేంద్ర మోడీ గారి పావు ముందు కదులుతుందా, రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిధిలో జరుగుతుంది అనేది వాళ్ళ నిర్ణయం జరుగుతుంది. మొత్తం మీద వాళ్ళకు ప్రయోజనం అయితే ఈ కులగణం జరుగుతుంది, ప్రయోజనంలో అడ్డొస్తుంది అనిపిస్తే ఆగాల్సిన పరిస్థితుల్లో ఆగిపిస్తారు. ఇట్లయినా ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, చాలా చాలా సెక్షన్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే త్వరలో GHMCలకు ఉన్నాయి, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఉన్నాయి. స్థానిక సంస్థలు చాలా కాలము అదే స్పెషల్ ఆఫీసులు పెట్టి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు వస్తుంది. సో కానీ ఆ ఒత్తిడి ఉన్నా కూడా ప్రయోజనం రూపంలో మార్చుకొని బీసీ లెక్కల గణన అనేది జరుగుతుంది. మరి అది ఎంతవరకు లీగల్గా ఎంతవరకు వెళ్తున్నారు, వీరు ప్రయత్నాలు చేస్తున్నారు, క్యాబినెట్లో తీసుకున్నారు, దాని ప్రకారం బిల్లులు అవన్నీ అవుతూనే ఉన్నాయి. అయ్యేది మాకు ఉపయోగపడుతుందండి, ఏ రాజకీయ నాయకుడు అదే చేస్తారు. మాకు ఉపయోగపడుతుందంటే బీసీ లెక్క పెట్టి జనాభా లెక్కలు చేసేసి ముందుకెళ్తారని ఉద్దేశం. ఓకే సార్, మీరు నిజంగానే మరి బీసీ గణన జరిగే అవకాశం ఉందంటారా? బీసీ గణన జరగాలనేది మా జాతీయ నినాదం. రాహుల్ గాంధీ గారు ఓపెన్గా అన్ని మీటింగ్లో మన పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి బీసీ గణన చేయాలనేది వారు స్పష్టంగా తీసుకునే నిర్ణయం. దానికి అనుగుణంగానే దాన్ని కొనసాగింపుగా దాన్ని అమలుపరిచే దిశగానే
ఆ అసెంబ్లీలో ఫస్ట్ బిల్లు పెట్టడం, ఫామ్ చేయడం, దానికి బడ్జెట్ అలొకేషన్ చేసి బీసీ కమిషనర్ అపాయింట్ చేయడం, దానికి కావాల్సిన ప్రక్రియ, కావాల్సిన స్పీడ్ వర్క్ అంతా జరుగుతుంది. అయితే దీనికి బీసీ గణన సారు శ్రవణ్ గారు అన్నట్టు దీంట్లో ఏదైతే అందరికీ బీసీ గణన రేపు రాజకీయంగా అందరికి నినాదం 100% నినాదమే. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎటు తేల్చలేనటువంటి పార్టీలు ఈ బీసీ గణన విషయంలో ఏ ఏ ఏ స్టాండ్ తీసే అవకాశం ఉందండి? ఎవరు ఉపయోగపడుతుంటే వాళ్ళు అలా తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని అదే పని చేస్తుంది. రాజకీయంలో అధికారంలో ఉన్న పార్టీలైనా, అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకైనా ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నంలో ఉంటారు, తీసుకోకుండా ఎందుకుంటారు. బట్ కాకపోతే వాళ్ళకి న్యాయం చేస్తూ తీసుకుంటే సమాజానికి మంచిది, చూసే వాళ్ళకి మంచిది. ఆ విధంగా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకోసం అంటే బీసీ గణన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చేయడానికి ఉన్నదో అది స్థానిక సంస్థల్లోనే బీసీ గణనకు రాజకీయ ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉన్నది. పార్లమెంట్ అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్స్ లేదు కదా. మీకు లోకల్ బాడీస్లోనే బీసీల రిజర్వేషన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎన్టీ రామారావు గారు బీసీ రిజర్వేషన్స్ పెట్టి బీసీ యొక్క ఆయన వాళ్ళ యొక్క అన్ననాలు పొంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా గట్టి పునాదులు ఉన్నాయంటే కారణం బీసీ దాంట్లో ఎవరు కూడా అందరూ కూడా నిర్ద్వందంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఆ అంశం ఉన్నప్పుడు దీని మీద ఎవరైనా వాళ్ళకి నిజంగా లబ్ధి చేసి దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి, దీని పేటెంట్ తీసుకోవాలని అందరు ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా చేయొచ్చు. రేపు అధికారంలో మేము వస్తే మేము చేయొచ్చు. ఏమైనా ఈక్వేషన్స్ మారి రేపు కేంద్రంలో అధికారం మారితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా అధికారం ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. దీన్ని అమలుపరచడం అనేది అధికారం ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. మరి అట్లాంటప్పుడు బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, కులగణన చేసి దీంట్లో ఎంతో కొంత రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఎన్నికలకు పోవాలన్నటువంటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అది ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది మీరు రిజల్ట్ బయటకు వచ్చినాకనే చూడగలుగుతారు. కాకపోతే మాత్రం పూర్తిగా దీని మీద ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి అందరూ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఇది. అమలు పరిచే దశలో ఆ విధంగానే అడ్వాన్స్ స్టెప్ పడుతుందని మేము భావిస్తున్నాం. అందరూ కూడా భావించాలి. రైట్. రామకృష్ణ గారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు. దాన్ని అంటే ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత దానికి ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నా కానీ ఇంకా క్లారిటీ రాలేదు పరిస్థితి. లీగల్ ఓకే. ఇప్పుడు మళ్ళీ బీసీ గణన అంటున్నారు. సరే, మీరు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు కాబట్టి ఏంటి నిజంగానే మరి ఎలక్షన్స్ ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. ముందు నుంచి అదే చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎస్సీ